ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏపీ కేబినెట్లో మార్పులు చేర్పులకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఉగాది తర్వాత ఏపీ కేబినెట్లో మార్పులుండే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఏపీ కేబినెట్లో ఎప్పుడు అడుగు పెడతారనే దానిపై పెద్ద ఎత్తున ఇప్పటికే చర్చ జరుగుతోంది. నాగబాబు విషయంలో కూటమి ఓ అంగీకారానికి రావడంతో ఆయన్ను కేబినెట్లోకి తీసుకోవడం ఖరారైందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే లేటెస్ట్గా ఏప్రిల్ 4న కేబినెట్లోకి నాగబాబు ఎంట్రీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల జనసేన నుంచి ఎమ్మెల్సీగా నాగబాబును కూటమి ఎంపిక చేసింది. నాగబాబును కేబినెట్లోకి మార్చి నెలలో తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఈ ఉగాదికే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ఓ శాఖ ఖాళీగా ఉంది. ఇక నాగబాబును కేబినెట్లోకి తీసుకునే సమయంలో శాఖల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం కనబడుతోంది. నాగబాబుకు 2 శాఖలను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఆయనకు క్రీడా శాఖతో పాటుగా టూరిజం కూడా అప్పగించే అవకాశం ఉందని సమాచారం. కొత్త మంత్రి కావడంతో ఒత్తిడి తక్కువగా ఉండే శాఖలను ఆయనకు కేటాయించనున్నారట. ప్రస్తుతం క్రీడా శాఖ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దగ్గరుండగా టూరిజం కందుల దుర్గేష్ దగ్గరుంది. ఇదిలా ఉంటే నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటే పలు మార్పులు చేర్పులుంటాయని తెలుస్తోంది. ఒకరిద్దరు మంత్రుల పనితీరు బాలేదని ఇప్పటికే సీఎం చంద్రబాబుకు రిపోర్టులు రావడంతో వాటి ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇటీవల మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన ముఖ్యమంత్రి వాటిలో చివరన ఉన్న ఒకరిద్దరిని తప్పించి కొత్త వారిని తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే మెగా బ్రదర్ నాగబాబు జనసేనలో కీలకంగా పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు నుంచి పవన్ తరపున అన్ని తానే పార్టీ కార్యక్రమాలను చక్కబెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే నాగబాబును లోక్సభ ఎంపీగా పోటీ చేయించాలనుకున్నారు. కానీ పొత్తుల్లో భాగంగా ఆ సీటును బీజేపీకి త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ తన సోదరుడికి సర్ది చెప్పుకున్నారు. ఆ తర్వాత నాగబాబును రాజ్యసభకు పంపుతారన్న టాక్ వినిపించింది. అదే కుదరలేదు. ఇక ఇటీవల నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు చంద్రబాబు. దాని ప్రకారమే ఇప్పుడు మెగా బ్రదర్ను కేబినెట్లోకి తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. అయితే ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో చేసిన ఆయన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఆయన చేసిన కామెంట్స్పై తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఇప్పటికీ పిఠాపురంలో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో నాగబాబును ఇప్పుడు కేబినెట్లోకి తీసుకుంటారా లేదంటే కొంత గ్యాప్ ఇస్తారా అన్న చర్చ కూడా ఉంది. నాగబాబును ఇప్పుడే మంత్రివర్గంలోకి తీసుకుంటే టీడీపీలోని ఆశావాకులతో పాటు బీజేపీ నేతల నుంచి ఒత్తిడి కూడా వచ్చే అవకాశం ఉందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగబాబును కేబినెట్లోకి తీసుకోవడం కరెక్టా కాదా అని లెక్కలు కూడా వేసుకుంటున్నారట కూటమి పెద్దలు. నాగబాబుకు మంత్రి పదవి హామీ అయితే ఉంది. కానీ ఆయన్ను ఎప్పుడు కేబినెట్లోకి తీసుకోవాలన్నది సీఎం, డిప్యూటీ సీఎం నిర్ణయం మీద ఆధారపడి ఉంది. అయితే నాగబాబును తీసుకుంటే మిగిలిన వారి నుంచి అసంతృప్తులు వ్యక్తమవుతాయేమోనని భావిస్తున్నారట. నాగబాబు ఒక్కరికే మంత్రి పదవిస్తే బీజేపీ, టీడీపీలోని ఆశావాకులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని అనుకుంటున్నారట. దాంతోపాటు చట్టసభలకు నాగబాబు కొత్త కాబట్టి కొంతకాలం ఆయన ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత మంత్రిగా అవకాశం ఇస్తే బెటర్గా రాణిస్తారనే ఆలోచన కూడా ఉందట. పీఠాపురం వర్మకు ఎమ్మెల్సీ హామీ పెండింగ్లో ఉంది. ఆయనతో పాటు మరికొందరికి ఆ హామీని తీర్చి ఆ తర్వాత నాగబాబు సహా ఎవరికి ఏ పదవిచ్చినా ఇబ్బంది ఉండదని కూడా భావిస్తున్నారట. అయితే ఈ నెల 30న ఎమ్మెల్సీగా నాగబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఆయనకు మంత్రి పదవి ఎప్పుడిస్తారో చూడాలి.